राजीव गांधी हमारे हैं, राजीव गांधी हमारे हैं। చెప్పు చెప్పు ఏం చెప్పు ఏమైంది ఏమైంది చెప్పు చెప్పు పట్టుకో ఏడవక ఆ ఫోటో తీసుకో అది గీతం వచ్చిన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి పురస్కరించుకొని భారతదేశంలోనే ఒక ఉన్నత పదవిలో ఉండి మంచి పేరు ప్రతిష్టలు గ్రహించినటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి పురస్కరించుకొని షాద్నా నియోజకవర్గంలో కూడా మున్సిపాలిటీ పరిధిలో చెన్నన్న గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాజీవ్ గాంధీ గారి యొక్క అభిమానులందరూ కూడా వచ్చి అక్కడ జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. చాలా ఘనంగా జరపడం జరిగింది. మనందరికీ తెలుసు రాజీవ్ గాంధీ గారు ఒక ప్రపంచంలోనే ఒక చిన్న వయసులో తన తల్లి మరణించడం వల్ల ఒక దుండగుల చేతుల్లో బలైన సందర్భంలో తన కుటుంబం శోక సముద్రంలో ఉన్నప్పటికీ నా కుటుంబం ముఖ్యం కాదు, భారతదేశం ముఖ్యం, భారతదేశ ప్రజలు ముఖ్యం, భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించాలి, బడుగు బలైన వర్గాలను అభివృద్ధి స్థాయిలో నిలిచాలి అని ఆ దిశగా ఆ రోజు చిన్న వయసులో భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇలా ప్రపంచ దేశంలో మన భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నిలబెట్టాలి, ఒక సాంకేతిక విప్లవం తేవాలి దేశంలో అని చెప్పి ఆనాటి రాజీవ్ గాంధీ గారు ఒక ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక స్థాయిలో నిలబెట్టిన ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. అదేవిధంగా సాంకేతిక విప్లవం ఆ రోజు అనుకున్నారు. సాంకేతిక విప్లవం అంటే ఏందని కొందరు ముక్కు మీద వెళ్ళేసుకున్నారు. ఆ రోజు ఇవాళ మామూలు ఒక సామాన్య మహిళ, ఒక అక్షరాస్యత లేని మహిళ కూడా ఈరోజు ఒక ఫోన్లో మాట్లాడి సమాచారాన్ని పంపుతుంది, సమాచారాన్ని స్వీకరిస్తుంది. మరి ఇంత సాంకేతిక విప్లవం అంటే అదే రాజీవ్ గాంధీ గారిది. కాబట్టి ఈ భారతదేశంలో ఒక కుళ్ళు కుతంత్రాలతోని విచ్చలవిడి రాజకీయాలను నిర్మూలించాలని చెప్పి ఈ దేశంలో యువతకు ప్రాధాన్యత ఇస్తే ఇలా హక్కు కల్పించినట్లయితే యువత ఒక పెను మార్పు తెస్తుంది భారతదేశంలో అని చెప్పి ఆ రోజు 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకునికి ఒక ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది. అదేవిధంగా భారతదేశ సంస్కృతి, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలు అంటే ఏకతాటి మీద సమానత్వంగా స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకాలంటే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశంలో ముందుకు నడిపిన ఘనత రాజీవ్ గాంధీ గారిదే. కాబట్టి గ్రామాలల్లో ఆ రోజు రోడ్డు లేని పరిస్థితి, కరెంటు లేని పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితి, నిరుపేదలకు నివాస గృహాలు లేని పరిస్థితి, సరిగ్గా పాఠశాలలు లేని పరిస్థితి. కాబట్టి గ్రామాలలో ఇవాళ డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు నిధులు ఏర్పాటు చేసి 74 అమెండ్మెంట్ తెచ్చి ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప విప్లవం, ఒక గొప్ప మార్పు. అంటే రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ తెచ్చిండు, బీసీ రిజర్వేషన్ తెచ్చిర్రు. ఆ రోజు గ్రామాలల్లో అక్షరాస్యత
రాని, అక్షరాస్యత గురించి తెలియని, సమాజం గురించి తెలియని, రాజకీయాల గురించి తెలియని వాళ్ళ అటువంటి వాళ్ళకు కూడా రాజాధికారం అప్పచెప్పి ఆ గ్రామాలే పట్టుకొమ్మలు కాబట్టి గ్రామాల అభివృద్ధి చెందినట్లయితే దేశం అభివృద్ధి చెందుతుంది, దేశం పురోగతి సాధిస్తుంది. కాబట్టి ఆ రోజు డైరెక్ట్గా రిజర్వేషన్ 73-74 అమెండ్మెంట్తో పాటు రిజర్వేషన్ కల్పించి పంచాయతీరాజ్ వ్యవస్థలో రాజాధికారానికి బడుగు బలైన వర్గాలను రాజాధికారానికి దగ్గర చేసి ఆ నిధులు డైరెక్ట్గా జవహర్ రోజ్గార్ యోజన పథకం ద్వారా నిధులన్నిటిని కూడా గ్రామాలకు డైరెక్ట్గా చేరవేసి ఆ రోజు గ్రామాలను అభివృద్ధి చేసిరంటే కేవలం అది రాజీవ్ గాంధీకే దక్కుతుంది. కాబట్టి ఇవాళ నిస్వార్థమైన కుటుంబం ఎన్నో మార్పులు తెచ్చి భారతదేశంలో ఎంతో గొప్ప వ్యక్తి అంటే వారు పార్లమెంట్లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వారు ఆ రోజు పార్లమెంట్లో వాజ్పేయి గారు కనబడపోతే సభ కొద్దిగా ఆపండి, ప్రతిపక్ష నేత లేడు అనేది ఒక ఉందాతనాన్ని ప్రదర్శించి ఒకరోజు వాజ్పేయి గారు అనారోగ్యంతో ఉంటే పార్టీల ఖచ్చితంగా వాజ్పేయి గారు విలువలు కలిగిన నాయకుడు, ఒక సిద్ధాంతానికి లోబడి పనిచేసిన నాయకుడు. కాబట్టి ఇలా భారతదేశం మేలు కోరింది కాబట్టి భారతదేశం అన్ని విధాల అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష వాజ్పేయి గారికి ఉండేది. కాబట్టి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేకపోతే డైరెక్ట్ ప్రధానమంత్రిగా నేను చెప్తే వినడని చెప్పి వారే స్వయాన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, వరల్డ్ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో అక్కడ మాట్లాడి వాజ్పేయి గారికి ఇంకా కొన్ని రోజులు ఆరోగ్యంగా ఉండాలి, ఈ భారతదేశానికి అవసరము, ఈ భారతదేశం ప్రజలకు అవసరం అని చెప్పి తన ఉందాతనంతోనే ఆ రోజు ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచిన గొప్ప ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారంటే రాజీవ్ గాంధీ గారు. ఇవాళ ప్రతిపక్ష నేత ఎప్పుడు చనిపోతాడో, ప్రతిపక్ష నేత పార్లమెంట్కి రాకుంటే బాగుంటుంది, అసెంబ్లీలకు బాగా రాకుంటే బాగుంటుంది అనేది ఉంటుంది ఇప్పుడున్న నాయకుల దగ్గర. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ విలువలు తప్పిన రాజకీయాలు ఇలా చేస్తూ ఉన్నారు. ఇవాళ అసెంబ్లీలలో అయినా పార్లమెంట్లో అయినా స్వార్థపూరితమైన మాటలు తప్ప, వాళ్ళ సప్రయోజనాలకు తప్ప, వాళ్ళ కుటుంబ శ్రేయస్సుకు తప్ప ఇవాళ ప్రజలకు విలువలతో కూడుకున్న రాజకీయాలు లేవు. కాబట్టి వారు విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తే తమిళులు ఇలా చూసిర్రు, ఇలా ఆ రోజు బలిగొన్నారు వారిని. ఈ దేశం గురించి ముక్కలైపోయినా ఇలా దేశం చింతిస్తూ ఉంది, బడుగు బలైన వర్గాలకు చాలా నష్టం జరిగింది. కాబట్టి ఆయనను స్మరించుకుంటారు. కాబట్టి ఇవాళ కొందరు మాట్లాడుతూ ఉన్నారు, ముఖం తెలియని విధవ సన్నాసుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో నీలాక క్లబ్బులు జొన్నాడ ఫామ్ హౌస్ల డ్యాన్సులు కాదా చేసింది రాజీవ్ గాంధీ. ఈ దేశం గురించి ప్రాణత్యాగం చేసిండు, బలిదానం అయిపోయింది ఆ కుటుంబం. కాబట్టి భారతదేశంలో ప్రతి మనిషి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా రాజీవ్ గాంధీని తన హృదయాలలో పెట్టుకున్నారు. కాబట్టి ఒక భారత ప్రధానికి ఒక విగ్రహం సెక్రటేరియట్ ముందల విగ్రహం పెడితే ఇలా అవివేకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలా రాజీవ్ గాంధీ ఏం చేసిండే, రాజీవ్ గాంధీ చేసింది ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది, ఈ దేశానికి ఎంతో ఉంది. కాబట్టి మీలాక క్లబ్బులు జొన్నాడ ఫామ్ హౌజులు, ఎర్రవల్లి ఫామ్ హౌజులు, నీ బావ ఫామ్ హౌజులు లాగా వారికి ఇప్పటికి కూడా ఫామ్ హౌజ్ లేదు, సరి అయిన ఇల్లు కూడా లేదు. నిస్వార్థంగా సేవ చేసిన గొప్ప గాంధీ కుటుంబం. వాళ్ళ గురించి మీరు మాట్లాడేది సన్నాసులారా, పచ్చి తాగుబోతి విధవ సన్నాసులారా, మీరు మానుకోండి. రాజీవ్ గాంధీది ఇంకా ఎన్నో కార్యక్రమాలు తీసుకుపోతా ఉంటాం. ప్రజల యొక్క అభిమానాన్ని చెరగొన్న నాయకుడు కాబట్టి రాజీవ్ గాంధీ. కాబట్టి ఇవాళ ఇంత ఘనంగా వాడలో ప్రతి చోట కూడా రాజీవ్ గాంధీ యొక్క జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అత్యంత చాలా గొప్ప నాయకుడిని కోల్పోయింది భారతదేశం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటూ ఉంటే, ఇవాళ తెలంగాణ ఇస్తే రాజీవ్ గాంధీ కుటుంబం తెలంగాణ ఇస్తే భోగభాగాలు అనుభవించి ఇలా ఆర్థిక వ్యవస్థ అంతా లూటి చేసి దాచుకొని ఇలా మతి భ్రమించి మదమెక్కువై అహంకారంతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఖబర్దార్ కొడుకులారా, మీ పని చేసేది ఖాయం. ఇవాళ 6 నెలలకు ఆగమాగం అయిపోయారు, ఇంకా చాలా చూసేది ఉంది. ఇవాళ నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ మీ చెల్లెలు తెలంగాణ ఇస్తే తెలంగాణకి ఏ మరుగబెట్టిందని ఇలా టీఆర్ జైల్లో ఉన్నది. తెలంగాణ గురించి ఏమన్నా కొట్లాడిందా? తెలంగాణ ప్రయోజనాల గురించి ఏమన్నా టీఆర్ జైల్లో ఉందా? వారు ఆ రోజు భారతదేశం బాగుపడాలని ఇందిరాగాంధీ కూడా జైళ్లలో ఉంది, జవహర్లాల్ నెహ్రూ కూడా జైళ్లలో ఉన్నాడు. ఇవాళ
మీరు చూడండి, ఆ కుటుంబం నిస్వార్థమైన కుటుంబం, మచ్చలేని కుటుంబం. ఇవాళ ఆ కుటుంబం గురించి మాట్లాడితే మీకు శాపనార్థాలు తప్ప ఇంకేం మిగిలేయని కాబట్టి ఇవాళ మళ్ళా కూడా మాట్లాడితే రోడ్ల మీద తిరగవలసి వస్తుంది. ఖబర్దార్ కేటీఆర్, విరమించుకొని ఈ అహంకారపూరితమైన మాటలని చెప్పి నేను ఇటు చెప్తా ఉన్నాను. ఏదేమైనా రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయ సాధన కొరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. తప్పకుండా వారి కుటుంబం, పేదల అభివృద్ధి, పేదల సంక్షేమం, పేదల సమానత్వం, ఈ దేశము ఒక లౌకిక రాజ్యంగా ఉండాలి, ఇలా రాజ్యాంగానికి లోబడి పరిపాలన కొనసాగించాలనేది ఆ కుటుంబ ఆశయం. కాబట్టి ఆశయాలు తప్పకుండా నెరవేరుస్తాం కాంగ్రెస్ పార్టీ.